సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం ఇహ పర సుఖములకిదియే ప్రబంధం పరమ పదమునకు ఇది సోపానం. కొట్టించండి. ఆ వానరుడు మహామాయావి. అతని వాలమునకు తైలములో ముంచిన వస్త్రములు చుడుతూ ఉండగా అతడు తన వాలమును పొడవుగా పెంచుకుంటూ పోతున్నాడు. అతడు తన తోకను ఎంతగా పెంచితే అంతగా మంటలు వ్యాపిస్తాయి. ఇంకా విలవిల్లాడతాడు. ఎంత మూర్ఖుడు! ఎంత చెడ్డ కోతి కదా, మూర్ఖంగానే ఉంటాడు. హే అగ్నిదేవా, నేను పతిసేవ నిష్ఠతో చేసిన దాననైతే, నా పతిభక్తి లోపభూయిష్టము కానిదైతే, నేను చేసిన పూజలు వ్రతములు నిస్వార్థములైతే, నా పుత్రుడు హనుమపై నీ ప్రతాపమును చూపించకు. అయిపోయింది. అన్ని ధ్వంసం అయిపోయాయి. ఆ వానరుడు లంకా నగరానికి నిప్పు పెట్టాడు. భవనాలు, ఇళ్ళు సమస్తం భగభగా మండిపోతున్నాయి. మన ఇళ్ల వరకు కూడా మంటలు వ్యాపించాయి. అవును, పదండి. మన పిల్లల్ని, వస్తువుల్ని కాపాడుకుందాం. పదండి. ఆ కోతి సర్వనాశనం అయిపోతుంది.
ఒక్క విన్నపం నాథా. కేవలం ఒక్క దూత ఒంటరిగా వచ్చి లంకనంతటిని అగ్నికి ఆహుతి చేసి వెళ్ళిపోయాడంటే తమరే వాని శక్తిని అంచనా వేయండి నాథా. ఈ శకునం మంచిది కాదు నాథా. నేను తమను వేడుకుంటున్నాను. సీత లంకనంతటినీ సర్వనాశనం చేయడానికే వచ్చినది. ఆమెను తిరిగి శ్రీరాముని వద్దకే పంపివేయండి. సమయము మించిపోలేదు. మండోదరి, వీరపురుషుల భార్యలు ఎన్నటికీ పిరికిమందు నూరిపోయారు. వీరులొకసారి ముందంజ వేసినారంటే వారి లక్ష్యము సిద్ధించేంత వరకు వెనుకంజ వేయరు. లంకేశ్వర, విశ్వకర్మచే నిర్మింపబడిన సువిశాల లంకా సామ్రాజ్యమును దహించిన వానరుడే కాడు. ఒక ప్రళయం, ఝంఝామారుతం, వినాశనమునకు సంకేతం. లంకను విధ్వంసం చేసి వెళ్ళిపోయాడు. అతి స్పష్టముగా తెలియచున్నది. శత్రువు బలమైనవాడు. మనము అప్రమత్తమై ఉండాలి. లంకేశ్వరుడెప్పుడూ అప్రమత్తంగానే ఉంటాడు. ఆ మాయావి మర్కటమును సజీవముగా వదిలివేయడమే మేము చేసిన పొరపాటు. అదీను మీ సలహా మేరకు. అందులో ముఖ్యమైన సలహా విభీషణుల వారిదే మహారాజా. ఆయన తన ఇంటిని రక్షించుకోవాలనుకున్నాడు. హనుమంతుడు లంకలో ఉపద్రవం సృష్టించే విషయం విభీషణునకు ముందే తెలిసినట్టుగా మీరు మాట్లాడుచున్నారు. మహారాజా, విభీషణుల వారు తమ సోదరులు. వారికి విరుద్ధముగా ఏమీ చెప్పలేము. ఆలోచించవలసిన విషయం ఏమిటనగా, మహారాజుల వారి భవనము, యువరాజు ఇంద్రజిత్తుల భవనము, అమాత్యగణము ప్రహస్తుడు, అకంపనుడు, కుంభుడు, మహామంత్రి మహాపార్శ్వుడు అందరి విశాల భవనములు అగ్నికీలలకు ఆహుతైపోయాయి. కానీ విభీషణుల వారి భవనము మాత్రము చెక్కు చెదరలేదు. మంత్రిమండలి సందేహము నిరాధారము కాదు తండ్రి. పినతండ్రి విభీషణుడు మనందరికీ భిన్నముగా ప్రవర్తించడం గమనిస్తూ ఉంటే నాకు సందేహం కలుగుతోంది. పినతండ్రి మనవాడా లేక పరాయివాడా అని. నాయన, విభీషణుని శరీరంలో ప్రవహిస్తున్న అదే రక్తము నీలోనూ లంకేశ్వరుని శరీరంలోనూ ప్రవహిస్తున్నది. అభిప్రాయాల్లో కించిత్ భేదమున్న కారణముగా ఎన్నడూ అతను పరాయివాడు కాదు నాయన. అగ్నికీలలో ఎగిసినా కూడా అశోకవనమునందున్న సీత క్షేమంగానే ఉన్నది. సీతను ఆ వానరుడు రావణుడు కోసమే వదిలి వెళ్ళినాడు. వానరుడు మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ అగ్నిదేవుడైనా సరే అటువంటి సాహసము చేయలేడు. మా హృదయంలో స్థానము పొందిన వారిని మా నుండి ఎవ్వరూ వేరు చెయ్యలేరు. సాక్షాత్తు అగ్నిదేవుడు కూడా ఇంతకంటే ఏం వినాశనం చేయగలడు మహారాజా? చతుర్ముఖుడైన బ్రహ్మ యొక్క ప్రచండ కోపము మరియు విష్ణువు యొక్క దివ్య తేజస్సు వానర రూపమును ధరించి లంకను అల్లకల్లోలము చేయుటకు వచ్చిందనుకో. అతడు సైనిక స్థావరాలను నాశనం చేశాడు, ఆయుధాగారాలను భస్మం చేసినాడు, సప్తధాతువులతో నిర్మించిన దుర్గమును, 4 వైపులా రక్షణ కోసం నిర్మించిన కుడ్యమును దగ్ధము చేసినాడు. క్షమించండి లంకేశ్వర, కానీ నా ఉద్దేశంలో దీనంతటికీ తమ అనుచిత ప్రవర్తనే కారణమనిపిస్తున్నది. నేడు అలకాపురికి మారుగా నిలిచిన లంక శ్మశాన వాటికగా మారింది. ప్రతి ఇంట ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి, ఆహాకారాలు రోదనలు వినిపిస్తున్నాయి. ఏ స్త్రీనైనా పొందాలని కోరుకోవటంలో ఏ తప్పు లేదు. కానీ ఆ స్త్రీ కోసం ఎంత మూల్యం చెల్లించటం బుద్ధిమంతుల లక్షణం కాదు మహారాజా. మాల్యవంతా, మీరు మాకు తాతగారు, మేము మీకు గౌరవనిచ్చెదము. అంత మాత్రము చేత రాజ్యసభ నియమాలను, శిష్టాచారములను ఉల్లంఘించరాదు. క్షమించండి మహారాజా.
భవిష్యత్తులో ఇది పునరావృతం కారాదు. తమ ఆజ్ఞ లంకేశ్వర. ఇంద్రజిత్, విశ్వకర్మకు ఆదేశము పంపు. లంకాపురి నాశనమైనది, అగ్నికీలలకు అంతయు దహనమైపోయినది. దానిని వెంటనే మరలా మునుపటి వలె పునర్నిర్మించవలను. ఈ కార్యములో ఒక్క క్షణము కూడా జాగు చేయరాదు. తమ ఆజ్ఞ తండ్రి. మాత, అమ్మా, నీవు కుశలమే కదా వత్సా? రావణుడు నీ వాలమునకు నిప్పు పెట్టమని భటులకు ఆజ్ఞాపించాడని వినినంతని నేను చాలా బాధపడ్డాను. నేను అగ్నిదేవుడిని నిన్ను రక్షించమని ప్రార్థించాను. నాకు తెలుసమ్మా, నీ పుణ్యఫలము వలన అగ్నిదేవుడు నన్ను నా వాలాన్ని దహించలేకపోయాడు. అమ్మా, నేను రఘునాథుని కృప వల్ల, నీ ఆశీర్వాదం వల్ల లంకలోని సైనిక బలాన్ని ముప్పతిప్పలు పెట్టాను. లంకాద్వీప బలమైన ద్వారాన్ని, నగర ముఖద్వారాన్ని కూడా ఆహుతి చేశాను. దీనితో వారి వ్యూహరచన, శక్తి బలహీనమైపోతాయి. శ్రీరామచంద్రుని సైన్యానికి నగరంపై ఆక్రమణ జరపడం సులభమవుతుంది. నిన్న నేను చాటుగా వారి అస్త్రభాండాగారమును చూచినాను. నేడు దానిని కూడా విధ్వంసం చేసి వచ్చినాను. నేను రావణుని కూడా మట్టుబెట్టగలవాడను, కానీ ప్రభువు ఆజ్ఞ లేదు. అమ్మా, ఇక నీవు చింతించకు. నా నుండి ఈ సమాచారం విని శ్రీరాముడు లంకపై దండయాత్ర చేస్తాడు. వారితో పాటు వానరులు, పల్లూకరాజు జాంబవంతుడు, మహారాజు సుగ్రీవుడు, చాలా శక్తివంతమైన రాజులు. వారి సైన్యం ఈ లంకను 4 వైపులా చుట్టుముడుతుంది. ఇక నీవు రావణ సంహారం జరిగిందనుకోమ్మా. నేను వెళ్లే ముందు నన్ను నీవు ఆశీర్వదించు. మారుతి, ప్రభువు నీకు బలాన్ని, గుణాన్ని, బుద్ధి విశేషాలను అనుగ్రహిస్తారు. నీవు అజేయుడవు, అమరుడవు అవుతావు. సదా రఘునాథుని సేవలో చరితార్థుడు అవుతావు. ధైర్యముతో జీవించుమా జననీ, వినిపించుము నాయదని జగాథ, వినిపించుము నాయదని జగాథ. హనుమ చనుమ నిజ సాగర వీధి, హనుమ చనుమ నిజ సాగర వీధి. మొరను తెలుపు రఘువీరుని మ్రోల, మొరను తెలుపు రఘువీరుని మ్రోల. ఊరడిల్లుమా అహో గుణశీల, నీలో వెతలిక తీరుణు త్వరలో, నీలో వెతలిక తీరుణు త్వరలో. రాగలడమ్మా జయించగలంకా, రాగలడమ్మా జయించగలంకా. రాముడు నీను చెర విడిపించెదడు, రాముడు నీను చెర విడిపించెదడు. మాత, శ్రీరాముని సేవకునిగా ఉండమని ఆశీర్వదించి నీవు నా పలుజన్మల కోర్కెను సఫలం చేశావు. ఎంత ఉదారము తల్లి. మాత, నీవు నాకు ఏదైనా ఒక వస్తువు ఆనవాలుగా ఇవ్వు. అది చూస్తే నేను నీ దర్శనం చేసుకున్నానని ప్రభువుకి నమ్మకం కలుగుతుంది.
నా వద్ద ఈ సమయాన కేవలం చూడమనే ఉంది. ఇది తీసుకువెళ్ళు. దీనిని చూడగానే ప్రభువుకు నా జ్ఞాపకాలొస్తాయి. తీసుకో. కేవలము ఈ చూడామణి స్వామి సందేహమును తొలగించలేకపోతే, ఎందుకంటే ఇది కూడా మీ మిగిలిన ఆభూషణముల వలె కింద పడినదే దొరకవచ్చుగా. నీవు చాలా తెలివైన వాడివి హనుమా. వారికి ఇంకొక విషయాన్ని తెలియజేయి. వారికి నాకు మాత్రమే తెలిసినది. ఇది వారికి గుర్తు చెయ్యి. ఒకసారి ఇంద్రుని పుత్రుడు జయంతుడు పాయస రూపమున వచ్చి నా పాదమును గాయము చేశాడు. అప్పుడు ప్రభువు చెంతనున్న ఒక దర్భను తీసుకుని అభిమంత్రించి వానిపై ప్రయోగించారు. వాడు భయంతో ముల్లోకాలను శరణుజొచ్చాడు. ఎవ్వరూ వానిని రక్షించలేకపోయారు. చివరికి స్వామి చరణాలపై వాలి క్షమాపణ కోరాడు. అప్పుడు స్వామి వాని ఒక కన్ను పెకలించి వదిలివేశారు. వారితో చెప్పు, ఏ సీత కోసమైతే ప్రభువు కాకి అవజ్ఞతను సహించలేకపోయారో ఆ సీతే నేడు రాక్షసుల మధ్య అనేక ఇక్కట్లు అనుభవిస్తుంటే నాటి ప్రేమ ఇప్పుడు ఏమైపోయినది? ఇంకనూ ఆలస్యం చేస్తే నా మృత శరీరాన్ని కూడా వారు చూడలేరు. ఈ రక్కసులు నన్ను ఖండములుగా నరికి ఆరగించెదరు. మాత, ప్రభు శ్రీరామునిపై యాన, నీవు ధైర్యాన్ని కోల్పోవద్దు. నీకేదైనా జరిగితే శ్రీరాముని ప్రయత్నమంతా వ్యర్థమవుతుంది. నీ గురించి అన్ని విషయాలు చెప్పానంటే ప్రభువు విహ్వలుడవుతాడు. నేను వచ్చేటప్పుడు వారు నాతో అన్నారు, వైదేహితో చెప్పు, మన ఇరువురి ప్రేమతత్వము కేవలం నా హృదయానికే తెలుసు. ఆ హృదయం సదా నీతోనే ఉన్నదని, నా ప్రేమ రహస్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలవని. అమ్మా, ఇప్పుడు చెప్పు, ప్రభువుని అనుమానించడం సముచితమేనా? లేదు హనుమా, అది ఉచితం కాదు. కానీ దుఃఖంలో ఉన్న వారికి ఉచితానుచితాల ప్రసక్తే ఉండదు. నీవు వారితో ఈ మాట చెప్పు, తన మనసులోని ఈ దాసిని మరువవద్దని. నీవు వెళ్ళు, నీ మార్గం సుగమమవుతుంది. నిన్ను వెళ్ళమని చెప్పడానికి కూడా నా మనసు దుఃఖిస్తూనే ఉంది. నీ విచటకు రావడంతో నాలో ఆశలు మళ్ళీ చిగురిస్తున్నాయి. నీవు వెళ్ళిపోతే మరలా నిరాశలో మునిగిపోయినట్లుగా ఉంటుంది. లేదు మాత, నీవు ఎన్నడూ నిరాశపడకూడదు. నేను వాగ్దానం చేస్తున్నాను, కొద్ది రోజుల్లోనే శ్రీరాముని సైన్యం లంకను ముట్టడించిందని శుభవార్తను వినగలవు. పార్వతీదేవి నీ వాక్కు ఫలింపజేయుగాక. పెళ్లి వత్సా, ప్రభువుకు నా నమస్కారములు తెలియచేయి. పెళ్లిరా. ఇట సీత శోక దేవత వ్యాకుల చిత్తుడు రఘువీరుడు దూరమైనది బంధము విధిలీలా బహుచోద్యం ఇది వియోగమా శాపమా బహు కఠినం కాలము.
కఠినం కాలము. శ్రీరామచంద్ర ప్రభువులకు జయము. ప్రభు, వేగులు శుభ సమాచారమును పంపించారు. యువరాజు అంగదుని నేతృత్వంలో ఏ వానర యోధులు దక్షిణ దిశగా వెళ్ళినారో వారు కిష్కిందకు తిరిగి వస్తున్నారు. మార్గమధ్యమున వారు మా పితామహులకు ప్రీతిపాత్రమైన మధువనమనే ఉద్యానవనములో మధువునంతటినీ పహరాదారుల నుండి లాక్కుని తాగేశారు. సంతోషకరమైనది ఏమిటంటే వానర యోధులందరూ ఉత్సాహంగా ఉన్నారు. దీనిని బట్టి వారు జానకీదేవి అన్వేషణలో సఫలీకృతులై ఉంటారు. భగవంతుని దయ వలన నీ పలుకులు నిక్కమగుగాక. శ్రీరామచంద్రునికి 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 శ్రీరామచంద్రునికి. ప్రభు, నా ఊహ నిజమైనది. నిశ్చయముగా వారు సీతాదేవి జాడను కనిపెట్టి ఉంటారు. అన్యదా ఇచ్చిన గడువు దాటగానే వారు నా భయంతో చనిపోయేవారు. ఇలా తిరిగొచ్చేవారు కాదు. అలా తిరిగి వచ్చిన ఈ విధంగా ఆనందంతో జయధ్వానములు చేసేవారు కాదు. శ్రీరామచంద్రునికి శ్రీరామచంద్రునికి. శ్రీరామచంద్రులకు జయము. యువరాజా అంగద, జాంబవంత, హనుమ, సమస్త వానర యోధులారా, మీ అందరి పునరాగమనము సంతసము కలిగించుతున్నది. మీరెల్లరూ కుశలమే కదా? మీరే కార్యమై వెళ్ళినారో ఆ కార్యము సిద్ధించినదా? రఘునందన, తమ కృప వలన ఎల్లరూ కుశలమే. తమ కటాక్షముచే వానరజాతి సర్వత్రా సుఖ సంతోషములతో భాసిస్తున్నది. రఘురామ, తమ కరుణచే తలపెట్టిన కార్యములన్నీ సిద్ధించినవి. హే రఘుకుల శిరోమణి, పవనపుత్రుడు హనుమంతుడు ఒంటరిగా ప్రదర్శించిన సాహస పరాక్రమముల గురించి వర్ణించి చెప్పవలెనన్నా వేనోళ్లు సైతము చాలవు. శతయోజనముల సాగరమును లంఘించి లంకాపురికి వెళ్ళి వచ్చారు. సీతామాతను దర్శించుకుని వచ్చారు. నీవు సీతను గాంచితివా? ప్రభు, ఇందులో నా ప్రమేయమేమీ లేదు. ఇదంతయు తమ శక్తి ప్రభావమే. దానివల్లనే నేను సీతామాత చరణముల చెంతకు చేరుకోగలిగాను. హనుమా, హనుమా, నీవు సీతను చూచినావా? నిక్కముగా చూచినావా? తను కుశలమేనా? అవును ప్రభు, సీతామాత కుశలమే. నేను ఆమెను దర్శించుకు వచ్చినాను. హనుమా, హనుమా, నా మనసు ఆరాటపడుతున్నది. నీవు ఏ కనులతో సీతను చూచి వచ్చినావో ఆ కనులలోకి సూటిగా చూస్తూ నేను కూడా నా సీతను చూసుకోవాలని. కానీ అది అసంభవం. హనుమా, నీవు సీత వివరములు తెలుపుము. నా సీత ఎలా ఉన్నది? ఆమె ఒంటరిగా ఎలా ఉంటున్నది? తను ఎప్పుడైనా నన్ను తలుచుకుంటున్నదా? ఎప్పుడైనా తలుచుకుంటున్నదా అని తమరు అడుగుతున్నారా ప్రభు? ప్రభు, మాత తమరిని తలుచుకొని
క్షణమున్నదా అని అడగండి. శ్రీరామచంద్ర, మాత మరువలేదు. ప్రభు, మాత ఉన్న పరిసరములన్నీ రామనామముతో ప్రతిధ్వనించుచున్నవి. ఆ ప్రాంతములో ఆమె ముత్యపు చిప్పలో ముత్యము వలె అతి పవిత్రముగా ఉన్నది. ఆమె ఏ నేలపై శయనిస్తున్నదో, ఏ ఆకాశము క్రింద వసిస్తున్నదో, ఏ వాయువు శ్వాసిస్తున్నదో, ఆ భూమి, ఆ ఆకాశము, ఆ వాయువు సమస్తము రామమయమే. ఆ పరిసరములు అటులుండనిచో నేడు సీతామాత జీవించి ఉండేది కాదు. చుట్టూ భయంకరమైన రాక్షసులు నిరంతరం కావలి కాస్తున్నారు. రావణుని ఆజ్ఞతో మాతను భయభ్రాంతురాల్ని చేస్తున్నారు. తల్లి గ్రీష్మతాపానికి పసిపాడిన పూలబాలవలి ఉన్నది. అదే విధముగా మాత శరీరము కళావిహీనమైపోయినది. తమ కోసం నిమిషమొక యుగంగా నిరీక్షిస్తూ నిరాశకు లోనయ్యున్నది. తనను ఎవరు తీసుకువెళ్ళినారో, ఎచటకు తీసుకువెళ్ళినారో తన జాడ తమకు తెలుసో తెలియదో అని కుమిలిపోతున్నది. ఇదే ఆలోచనతో ఆమె ప్రాణత్యాగమునకు కూడా సిద్ధపడినది. మాతకు నేను సాంత్వన చేకూర్చాను, నమ్మకము కలిగించాను. శ్రీరాముడు మహారాజు సుగ్రీవుని సైన్యంతో కలిసి వచ్చి శీఘ్రమే లంకపై దండయాత్ర జరిపి తమకి విముక్తి కలిగిస్తాడని. స్వామి, మాతను సజీవంగా చూడదలుచుకున్నట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. కఠినమైన విధి కక్ష పూనినా చంద్రుని వీడి వెన్నెల నిలిచేనా. లేదు సీత, లేదు. ఇకపై ఎంతమాత్రమూ ఆలస్యము చెయ్యను. పవనపుత్రుడు హనుమంతుని కృప వలన నాకు నీ జాడ తెలిసినది. ఇక నన్ను ప్రపంచంలోని ఏ శక్తి నిలువరించలేదు. ధైర్యం వహించు సీత. నేను వస్తున్నాను. హనుమా, సీత నా కోసం ఏమైనా సందేశం పంపినదా? అవును ప్రభు. మొదట మరిది అయిన లక్ష్మణుని పరుషవాక్యములు పలికినందుకు తనను క్షమించమని చేతులు జోడించి సీతామాత క్షమాపణ కోరినది. తమను కూడా క్షమాపణ కోరుకున్నది. నా చిన్న తప్పిదమునకు ఇంత పెద్ద శిక్ష వేయవద్దన్నది. తమరు ఆశ్రిత వత్సలులని, దీనజనోద్ధరణే తమ ఆదర్శమని, ప్రస్తుతం నాకంటే దీనులెవరుండారని మాత అన్నది. తర్వాత ఆమె ఈ చూడామణిని ఆనవాలుగా పంపుతూ తమతో చెప్పమన్నది. దీనిని తమరు వివాహ సమయంలో ఇచ్చినారని.
తరువాత ఆమె తమకు ఇంద్రకుమారుడు జయంతుని విషయం గుర్తు చేయమన్నది. ఒకసారి జయంతుడు వాయసు రూపము ధరించి తన ముక్కుతో పొడిచి మాతను గాయపరిచినడట. తమరు ఆగ్రహించి చెంతనున్న ఒక దర్భను తీసుకుని అభిమంత్రించి ఒక బాణము వలె వానిపై ప్రయోగించినారట. దాని బారి నుండి తప్పించుకొనుటకై అతడు ముల్లోకములలోనూ శరణుజొచ్చినాడట. కాని తమ అమోఘ బాణ ప్రభావము వల్ల ఎవరూ శరణునివ్వలేదు. చివరికి వాడు స్వయంగా తమనే శరణుజొచ్చినారట. తమరు వాని ఒక కన్ను పెకలించి క్షమించినారట. మాత చెప్పినది ఈ సంఘటన కేవలం తమకు మాతకు మాత్రమే తెలుసని. ఇది చెబితే నిజముగానే నేను మాతను చూచి వచ్చినానని, నాపై తమకు నమ్మకం కలుగుతుందని. హనుమా, నీపై పూర్తి నమ్మకమున్నది. నిన్ను నేను నమ్మకున్నచో మరెవరిని నమ్మగలను హనుమా? ప్రభు, జయంతుని కథ చెప్పి మాత రోధిస్తూ ఒక్క మాట చెప్పినారు. నా పతి ఒక వాయసము దుర్మార్గాన్ని సహించలేకపోయినారు. కాని నేడు నాకు జరిగిన ఈ అన్యాయాన్ని ఎలా సహిస్తున్నారోనని. లేదు, నేను సహించలేను. ఎట్టి పరిస్థితిలోనూ సహించలేను. నా మదిలోని కలవరము నీకు ఎలా వివరించి తెలుపగలను? మహారాజా సుగ్రీవ, నేడు మన పరివారములోని మంత్రివర్యులను, సేనానాయకులను సమావేశపరిచి లంకపై దండయాత్రకు శీఘ్రముగా నిర్ణయం తీసుకొనవలెను. ఆజ్ఞ ప్రభు. జాంబవంత, అంగద, నేటి రాత్రే సభను ఏర్పాటు చేయండి. ఆజ్ఞ మహారాజా. హనుమా, నేడు నీవు ఘనకార్యమును చేసినావు. పుడమిలో వేరొకరు అలా చేయగలరంటే ఊహించలేము. ఆ విశాల మహాసాగరమును లంఘించుట కేవలము గరుత్మంతుడు, వాయుదేవుడు, నీకు తప్ప వేరొకరికి సాధ్యము కాదు. నీవు అక్కడికి వెళ్ళి రావణుని అభేద్య లంకానగరిలో నా సీతను కలుసుకుని నాకొక సందేశమును, ఆమె చూడామణిని తీసుకొచ్చి ఇచ్చినావు. నాకేమనిపిస్తున్నదో తెలుసా? సీతను నాతో ఏకము చేసినట్లున్నది. హనుమా, నీవు గాని సీతను అన్వేషించి నాకు చేయూతనియ్యనట్లయితే మా రఘుకుల కీర్తికి కళంకము తెచ్చిన వానికి ఉచిత శిక్ష విధించి సీతను విడిపించకుంటే కేవలము అయోధ్యావాసులకే కాదు, నా పూర్వజులకు మొహం చూపించే యోగ్యత ఉండేది కాదు. నేడు నీవు రఘువంశమును, మా సోదరులిరువురి ధర్మాన్ని, మా కీర్తిని రక్షించుకునే మార్గదర్శకుడవైనావు. నేడు నీవు మహోత్కృష్ట కార్యము చేసినావు. దేవతలు, మనుషులు మరియు మునులు ఏ ఒక్కరూ నేడు నీ వలె నాకు ఉపకారము చెయ్యలేదు. హనుమా, నీవు నాకు చేసిన ఉపకారమునకు నేను ప్రత్యుపకారము చెయ్యలేను. నేటి నుండి నేను జన్మ జన్మలకు నీకు రుణపడి ఉంటాను, రుణపడి ఉంటాను. ప్రభు,
ప్రభు లేదు ప్రభు. లే హనుమా, నన్ను మీ చరణాల చెంతనే ఉండనివ్వండి ప్రభు. దివ్యమైనది ఈ అనుబంధం, అవినాభావ సుధామయ బంధం. ప్రభు పద సేవల మరచెను ఏను, శివుని అంశయే మారుతి తాను, శివుని అంశయే మారుతి తాను. స్వామి, ఏమి తిలకించుచున్నారు? ప్రభు ఎలా స్తుతించను నీ లీలను, లోకమే నిన్ను దాల్చెను. ఇది అనాది ఈశ్వర కార్యం, ప్రభు సేవకుల తన్మయ భావం. ప్రభు, ఎవరిపై తమ కృప ఉంటుందో వారికి ఈ ప్రపంచంలో ఏ కార్యము కఠినము కాదు. అందువలనే అసంభవము కూడా సంభవమవుతున్నది. హే కరుణా సింధు, నాకొక వరము ప్రసాదించండి ప్రభు. కృప చూపి నాకు తమపై నిశ్చల భక్తిని ప్రసాదించండి. తథాస్తు. పొగడతరమా ఈ మైత్రి నీలలో, పొగడతరమా ఈ మైత్రి నీలలో. సాధ్యము కానిది ఇతరులకి విధి, సాధ్యము కానిది ఇతరులకి విధి. శాశ్వతమయము లోకోత్తర స్నేహము, ఉపకారో శమన పరస్పర భావము, ఉపకారో శమన పరస్పర భావము. ఎవరెరుగుదురి ఇరువురి స్వగతం, రఘుపతి కపివరు మానసమర్మం, రఘుపతి కపివరు మానసమర్మం. ప్రభు, మనకు చాలా తక్కువ సమయం ఉన్నది. రావణుడు సీతామాతకు 1 మాసము గడువు మాత్రమే ఇచ్చినాడు. అయినను నలకూబరుని శాప కారణంగా అతడు సీతామాత పాతివ్రత్యమునకు ఎటువంటి హాని కలుగజేయలేడు. కాని దుష్ట రావణుడు గడువు పూర్తయిన మరుక్షణం సీతాదేవికి ప్రాణహాని కలిగించవచ్చు. కనుక ఏమాత్రం జాగు చేసినా మన ప్రయత్నములన్నీ వ్యర్థం కాగలవు. రామచంద్ర ప్రభు, తమరు వివేకులు, సర్వజ్ఞులు, సకల శాస్త్రములను ఔపోసన పట్టినవారు. తమరు అస్త్ర శస్త్ర విద్యలలో నిష్ణాతులు. తమరు సకల దివ్యాస్త్రములను ప్రయోగించగల సమర్థులు. అటువంటి దివ్యాస్త్రములు త్రిలోకముల్లో ఎవరి వద్ద లేవు. తమ వంటి పురుషోత్తములు త్రిభువనముల్లోనూ కానరాడు.
ధనుర్విద్యలో మీ ముందు నిలబడగల శక్తి మరెవరికీ లేదు. కనుక రఘురామ, మా అందరి అభీష్టము ఒక్కటే. మా వానర సేనను తమరే ముందుండి నడిపించాలి. మేమందరము మా అమాత్యులతో పాటు తమకు సహాయపడుతూ తమ సమర్థవంతమైన నేతృత్వంలో యుద్ధం చేస్తాం. మహారాజా సుగ్రీవ, ఇంతటి మహావీర యోధులు నా వెంట ఉంటే నేను ఖచ్చితముగా ఆ దుష్ట రావణుని వాని రాక్షస సేనను సంహరించగలను. ఏ సేనాధిపతికైనా శత్రువులపై దాడి జరపడానికి ముందు శత్రువు బలాబలములు, వాని రక్షణ వ్యవస్థ పట్ల అవగాహన కలిగి ఉండాలి. కనుక హనుమ, రావణుని సైన్య పరిమాణము, లంకానగర ముఖద్వార భేదనోపాయము, లంకా రక్షణ రహస్యములు ఇవన్నీ నీవు నీ కళ్ళతో చూశావు. ఆ వివరములన్నీ సభకు వివరించు. ప్రభు, లంకా దుర్గము, దాని రక్షణ ఏర్పాట్లు, దానిని సైన్యము ఏ విధముగా పరిరక్షిస్తున్నది పూర్తి వివరములు మీకు వివరిస్తాను. లంకకు 4 పెద్ద పెద్ద ద్వారములున్నవి. ఆ బలమైన ద్వారములకు పెద్ద పెద్ద గొలుసులు అమర్చబడి ఉన్నవి. ఆ పైన విశాలమైన పెద్ద పెద్ద వేడి నీటి యంత్రములున్నవి. అక్కడ నుండి దండయాత్రకు వచ్చిన సైన్యంపై పెద్ద పెద్ద బండలను విసురుతారు. అక్కడ విస్ఫోటనాస్త్రములు కూడా రాసులుగా ఉన్నవి. పురమునకు నలువైపులా కాంచనముతో కట్టిన ప్రహరీ గోడ ఉన్నది. అది అభేద్యం. దానికి చుట్టూ భయానకమైన అతి లోతైన నీటి కందకమున్నది. దానిలో మకరములు మొదలైన జలచరములున్నవి. ఆ కందకమును దాటవలనన్న 4 ముఖ్యద్వారముల వద్ద గొలుసులతో పనిచేయు మరతలుపులున్నవి. శత్రువులు ఎవరైనా వచ్చినచో యంత్రముల ద్వారా వానిని పైకి లాగివేయుదు. వాటికి నలువైపులా ప్రకృతి సిద్ధమైన మరియు కృత్రిమమైన అవరోధములున్నవి. 4 రకముల దుర్గములున్నవి. ఎన్నో రకములైన వ్యూహములున్నవి. వాటి పర్యవేక్షణ రావణుడు స్వయంగా చేస్తాడు. కాని ప్రభు, తమ ఆశీర్వాద బలం వల్ల లంకను చాలా వరకు నాశనం చేయగలిగాను. మరతలుపులను ధ్వంసం చేశాను. కందకాన్ని దాటగలిగేలా చేశాను. దానివల్ల మన సైనికులకు లంకలో ప్రవేశించడం సులభతరమవుతుంది. హే రాఘవ, నేను చాలా వరకు వారి శస్త్రాస్త్రములున్న ఆయుధాగారములను ధ్వంసం చేసినాను. ఇక తమరు సముచిత ముహూర్తంలో లంకా ప్రస్థానానికి ఆజ్ఞాపించండి. హనుమ, లంకానగరములో నీవు ప్రదర్శించిన సాహస పరాక్రమములు ఎంతమాత్రము దేవతలకు కూడా సాధ్యము కాదు. నేను నీతో ఏకీభవిస్తున్నాను. మన సైన్యాన్ని లంకకు నడిపిద్దాం. మహారాజా సుగ్రీవ, నేను మీ కోరికను మన్నిస్తున్నాను. సేనా నాయకత్వ బాధ్యతను స్వీకరిస్తున్నాను. రేపు ఉత్తర ఫల్గుని నక్షత్రం, చంద్రుడు హస్తా నక్షత్రంలోకి ప్రవేశించిన విజయ ముహూర్తంలో మన సైన్య ప్రస్థానం ప్రారంభమవుతుంది. సైన్యమునకు అగ్రభాగమున వేగవంతులైన వానరులతో సేనాపతి నీలుడు మార్గాన్ని నిర్దేశిస్తాడు. నీల, నీవు నీ సైన్యాన్ని నడిపించే మార్గములో ఫలములు, కందమూలాదులు, శీతల జలములు, మధువు లభించే మార్గమై ఉండాలి. నీ దళము దుష్ట రాక్షసుల నుండి అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మార్గంలోని శీతల జలాలను, ఫలములను విషపూరితం చేసే అవకాశం ఉంది. ముందుకు సాగుతూనే శత్రుగూఢచారుల విషయంలో అప్రమత్తంగా ఉండడం నీ ముఖ్యమైన కర్తవ్యం. ఆదమరిస్తే మనం ముందుకు సాగుతుండగా వారు వెనుక నుంచి దాడి జరపవచ్చు.
సేనాపతి నీలుని సహాయము కొరకు మహాబలురు గోయుడు గవయుడు గవాక్షుడు కూడా ఉంటారు. సేనాపతి భ్రషభుడు సేనకు కుడివైపున ఉండి రక్షణ కల్పిస్తూ ఉంటాడు. అతి వేగవంతుడు అమితబలుడు అయిన గంధమాదనుడు సేనకు ఎడమవైపున ఉంటాడు. నేను, లక్ష్మణుడు, మహారాజు సుగ్రీవుడు, హనుమంతుడు అంగదులతో సేనకు మధ్యభాగములో ఉండి అక్కడి నుండే సైన్యాన్ని నిర్దేశిస్తాం. వానరవీరులారా, సైనికుడు యుద్ధరంగంలో అడుగుపెట్టినప్పుడు అతడు ప్రపంచంలోని అన్ని మోహాలను విడిచిపెట్టి ముందుకు సాగుతాడు. ఆ సమయంలో అతను బంధాలను బంధుత్వాలను మరచిపోయి జీవించాలనే ఆశను కూడా విడనాడతాడు. అతడు మాయామోహ బంధాలను విడిచిపెట్టి ఒక యోగి వలె కేవలం ఒకే లక్ష్యం మీద దృష్టి సారించి ముందుకు సాగుతాడు. సైనికునికి యుద్ధంలో ఒకే లక్ష్యం ఉంటుంది, విజయం. మన లక్ష్యం కూడా విజయమే. కానీ ఆ విజయం అనేది కేవలం రావణుడనే శత్రువుపై మాత్రమే కాదు. అధర్మంపై ధర్మం విజయం, అవినీతిపై నీతి విజయం, అన్యాయంపై న్యాయం విజయం, అసత్యంపై సత్యం విజయం. ఈ విజయమే మన లక్ష్యం. ఈ లక్ష్యం వైపే మనం ముందుకు సాగుతాం. యుద్ధంలో జయించాలంటే 2 విషయాలను గుర్తుంచుకోవాలి. మనసులో ఉత్సాహం, హృదయంలో ప్రభువుపై విశ్వాసం. మనసులో ఉత్సాహం ఉంచండి, ప్రభువుపై విశ్వాసం ఉంచండి. ప్రభువు సదా ధర్మము సత్యము వెంటనే ఉంటాడు. అప్పుడు ఏ శక్తి మిమ్మల్ని ఓడించలేదు. సేనాపతి నీలా, తమరు మార్గాన్ని నిర్దేశించే వారిని తీసుకుని ముందుకు సాగండి. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముందుకు వెళ్తున్న సైన్యం గ్రామము, నగరము, జనసంచారము ఉన్న చోటు మీదుగా వెళ్ళకండి. అటులనే ప్రజలకు ఏ విధమైన అసౌకర్యము కలుగరాదు. మార్గమున ఎవరూ ఉపద్రవము సృష్టించరాదు. ఎవరు నిబంధనలను ఉల్లంఘించరాదు. తమరు నిశ్చింతగా ఉండండి ప్రభు. తమ ఆజ్ఞను పాలిస్తాం. బయలుదేరటకు ఆనతినివ్వండి. జై పరమేశ్వర, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. హర హర మహాదేవ, 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 హర హర మహాదేవ. జయ భవానీ, జయ భవానీ, జయ భవానీ, జయ భవానీ. దుష్ట శిక్షణార్థమై, దైత్యదహన కార్యమై, దుష్ట శిక్షణార్థమై, దైత్యదహన కార్యమై రామదండు కదిలిందిలే, లంక చేర తరలిందిలే. శ్రీరామదండు కదిలిందిలే, లంక చేర తరలిందిలే. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. దశకంఠుని కూల్చగా, సీత
సీతనాదరించగా దశకంఠుని కూల్చగా సీతనాదరించగా రామదండు కదిలిందిలే లంక చేర తరలిందిలే శ్రీరామదండు కదిలిందిలే లంక చేర తరలిందిలే కదిలెను రామ మహాచమూహం కదిలెను రామ మహాచమూహం అసురులు ఘోర పరాజయమందగ మ్రోగెను భీషణ భేరీ మ్రోగెను భీషణ భేరీ రామనామమే ఆయుధమవగా కపివరులందరూ చేరగా కపివరులందరూ చేరగా నలుడు నీలుడు జాంబవంతుడు అంగదులందరూ అండగా అంగదులందరూ అండగా సురలు ఎదురు చూసెడి పుష్పవృష్టి కురిసెడి సురలు ఎదురు చూసెడి పుష్పవృష్టి కురిసెడి రామ రావణాదుల యుద్ధం ఇది రామ రావణాదుల యుద్ధం రామ రావణాదుల యుద్ధం ఇది రామ రావణాదుల యుద్ధం హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ సాగర తీరం చేరెను సైన్య సహితుడై రాముడు మహాజలధినే తిలకిల్చి ప్రణతుల నిడెను రాఘవుడు హే మహాసాగర, నీ దర్శనమైన సందర్భంగా దశరథపుత్రుడు రాముడు నీకు ప్రణమిల్లుతున్నాడు. రామ, నాడు మేము ఈ సాగర తీరము చేరి దీనిని ఎటులా దాటవలనని చింతాక్రాంతులమైనాము. పవనపుత్రుడైన ఈ హనుమంతుడు ఆ సమయాన ఆ సమస్యను పరిష్కరించినాడు. కాని ఈ అపార వానరసేన ఈ సాగరమును ఎటుల దాటగలదన్నది ప్రస్తుత సమస్య. అవును, దీనిని దాటుటకు మార్గమును కనిపెట్టగలిగితే మన సైనికులు లంకకు చేరి లంకలోని సమస్త రాక్షసులను వినాశనం చేస్తారు. దాని గురించి కొంచెం తీవ్రంగా ఆలోచించాలి. ఈలోగా శిబిరాలు ఏర్పాటు చేయమని సేనాపతులతో చెప్పండి. దండనాయకులను అప్రమత్తంగా ఉండమని సైన్యానికి నలువైపులా కావలి ఏర్పాట్లు చెయ్యండి. ఎందుకంటే రాక్షసులు రహస్యదాడులు జరపవచ్చు. ఆజ్ఞ ప్రభు. నలనీలులారా, ప్రభు ఆజ్ఞను పాలించండి. ఆజ్ఞ ప్రభు. లక్ష్మణ, సాగరుడు సమస్త నదులకు ప్రభువు. అందులకే సమస్త నదులు ఈయనలో ఐక్యమవుతాయి. పద, సాగరుని చరణములకు నమస్కరిద్దాం. పదండి. నదీ నదములకు నాథుడౌ సముద్రునిగానే రాముడు సగరులు తవ్విన సాగరం పొందెను రాముని వందనం. వరుణదేవాయ నమస్తుభ్యం నమస్తుభ్యం జలనిధి.
అగ్రజ, ఈ సముద్రానికి ఆవల తీరాన వదిన గారు మీ గురించి ధ్యానిస్తూ ఉండుంటారు. మనం సైన్య సమేతంగా సముద్రపు ఈవల తీరానికి చేరుకున్నామన్న సమాచారాన్ని ఆమెకెవరైనా తెలియజేయగలిగితే అణగారిపోయిన ఆమె ఆశ మరల చిగురిస్తుంది. అవును లక్ష్మణ, నేను ఈ సమయాన సాగరానికి ఈవల తీరానున్నానని, హృదయముతో తనతో భాషిస్తున్నానని సీతకెవరైనా తెలుపగలరా? కానీ ఈ విషయము తెలుపగలవారెవరు? సముద్రాకాశాలు రెండూ కలిసి ఇరువురి నడుమ అవరోధములు సృష్టించినవి. సీత, ధైర్యంగా ఉండు. అవసరమైనచో నిన్ను చేరుకోవడానికి సముద్రం ఇంకిపోయేలా చేసి దారి ఏర్పాటు చేస్తాను. నేను తప్పకుండా వస్తాను. నాపై నమ్మకం ఉంచు. మాత, ఈనాడు శుభశకునములు ఎదురుగుచున్నవి. నా ఎడమ కన్ను అదురుచున్నది. ఏవో ఆనంద తరంగములు నా మదిలో ఉప్పొంగుచున్నవి. అందులకే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. నేడు తొలిసారిగా తమ వాక్కులో ఉత్సాహము, మోములో మెరుపు కానవస్తున్నాయి. అవును మాత, నిద్రావస్థలో నాకు నా ఎడమ చేయి నా స్వామిని స్పర్శించినట్లయినది. పుత్రి, నిజమై ఉంటుంది. నీ నాథుడు శ్రీరామచంద్రుడు నిన్నీ నరకము నుండి ఉద్ధరించుటకు వచ్చుచున్నాడు. ఖచ్చితముగా ఆ వానరదూత నీ సందేశమును నీ స్వామికి చేరవేసి ఉంటాడు. వారు వెంటనే తమ అనుచరులతో నీకు విముక్తి కలిగించుటకై బయలుదేరి ఉంటారు. నీ ఆనందానికి శుభశకునములు గోచరించుటకు ఇదే కారణమై ఉంటుంది. నిజమా? ఆ మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార సీతారామచరితమ